బిందుని. మనం గొప్ప వైవిధ్యంతో పదార్థాల ప్రపంచంలో జీవిస్తున్నాము. వివిధ మూలకాల కలయికతో పదార్థాలు ఏర్పడతాయి. అన్ని మూలకాలు వాటి స్వభావం మరియు లక్షణాలలో ప్రత్యేకమైనవి. ప్రారంభ కాలం నుండి శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్న మూలకాలను వాటి లక్షణాల ఆధారంగా జాబితా చేయబడిన పద్ధతిలో వర్గీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా వారు చాలా పెద్ద సంఖ్యలో మూలకాలను సులభంగా అధ్యయనం చేయవచ్చు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. డోబెరైనర్ త్రిక సిద్ధాంతం, న్యూలాండ్స్ అష్టక నియమం, మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక. ఆధునిక ఆవర్తన పట్టిక. కీలక పదాలు: అణువు అంటే ఎక్కువ సారూప్య, పరమాణువు, త్రయం, పరమాణు ద్రవ్యరాశి, పీరియడ్, సమూహం. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. శాస్త్రవేత్తలు మూలకాలను వాటి లక్షణాల ప్రకారం వర్గీకరించడానికి మరియు గందరగోళం నుండి క్రమబద్ధమైన అమరికను పొందడానికి అనేక ప్రయత్నాలు చేశారు. మూలకాలను వర్గీకరించే తొలి ప్రయత్నం 1817లో జరిగింది. యోహాన్ వుల్ఫ్ గ్యాంగ్ డోబెరైనర్ ఒక జర్మన్ రసాయన శాస్త్రవేత్త. అతను మూలకాలను 3 మూలకాలతో కూడిన సమూహాలుగా అమర్చే పద్ధతిని సూచించాడు. అతను ఈ సమూహాలను ట్రయాడ్స్ అని పిలిచాడు. ట్రయాడ్లోని 3 మూలకాలు వాటి పరమాణు ద్రవ్యరాశి యొక్క ఆరోహణ క్రమంలో అమర్చబడినప్పుడు మధ్య మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఇతర 2 మూలకాల పరమాణు ద్రవ్యరాశి సగటుతో సమానంగా ఉంటుందని డోబెరైనర్ చూపించాడు. ఈ ప్రకటనను ట్రయాడ్స్ యొక్క డోబెరైనర్ నియమం అంటారు. 1866లో జాన్ న్యూలాండ్స్ 56 తెలిసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశి పెరుగుతున్న క్రమంలో అమర్చాడు. అతను ప్రతి 8వ మూలకం మొదటి మూలకం యొక్క లక్షణాలను కలిగి ఉంటాయని గమనించాడు. సంగీతం యొక్క అష్టపదిలోని 8వ స్వరం మొదటిది వలె ఉంటుంది. ఈ ఏర్పాటును అష్టక నియమం అని పిలిచేవారు. కాల్షియం కంటే ఎక్కువ పరమాణు ద్రవ్యరాశిని కలిగి ఉన్న మూలకాలలో అష్టక నియమం చెల్లదు. న్యూలాండ్స్ పట్టిక కేవలం 56 మూలకాలకు మాత్రమే పరిమితం చేయబడింది మరియు కొత్త మూలకాలను జోడించడానికి ఎటువంటి స్థలాన్ని వదిలిపెట్టలేదు.
1869లో రష్యన్ రసాయన శాస్త్రవేత్త డిమిత్రీ మెండలీవ్ మూలకాలు వాటి పరమాణు ద్రవ్యరాశి క్రమంలో అమర్చబడినప్పుడు సారూప్య లక్షణాల మూలకాలు క్రమ వ్యవధిలో పునరావృతమవుతాయని గమనించారు. అతను మూలకాల యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు వాటి పరమాణు ద్రవ్యరాశి యొక్క ఆవర్తన విధులు అని పేర్కొన్న ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించాడు. మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టికలోని కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇది గ్రూపులు అని పిలువబడే 8 నిలువు వరుసలను మరియు పీరియడ్స్ అని పిలువబడే 7 సమాంతర వరుసలను కలిగి ఉంటుంది. ప్రతి గ్రూపులో ఏ మరియు బి అనే 2 ఉపగ్రూపులు ఉంటాయి. సమూహంలో కనిపించే అన్ని మూలకాలు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. మొదటిసారిగా ఒకే గ్రూపులో సారూప్య లక్షణాల మూలకాలను ఉంచే విధంగా మూలకాలు సమగ్రంగా వర్గీకరించబడ్డాయి. ఈ ఆవర్తన పట్టికకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. లక్షణాలలో పెద్ద వ్యత్యాసం ఉన్న అంశాలు ఒకే గ్రూపులో చేర్చబడ్డాయి. సోడియం Na మరియు పొటాషియం K వంటి మృదువైన లోహాలతో పాటు రాగి Cu, మరియు వెండి Ag వంటి గట్టి లోహాలు చేర్చబడ్డాయి. హైడ్రోజన్ మూలకానికి సరైన స్థానం ఇవ్వబడలేదు. లిథియం Li, సోడియం Na మరియు పొటాషియం K వంటి లోహాలతో పాటు నాన్ మెటాలిక్ హైడ్రోజన్ ఉంచబడింది. 1913లో ఆంగ్ల భౌతిక శాస్త్రవేత్త హెన్రీ మోన్స్లీ తన ఎక్స్రే డిఫ్రాక్షన్ ప్రయోగాల ద్వారా మూలకాల లక్షణాలు పరమాణు ద్రవ్యరాశిపై కాకుండా పరమాణు సంఖ్యపై ఆధారపడి ఉంటాయని నిరూపించాడు. ఈ ఆధునిక ఆవర్తన పట్టిక అసలు మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక యొక్క పొడిగింపు మరియు ఆవర్తన పట్టిక యొక్క దీర్ఘరూపం అని పిలుస్తారు. ఆధునిక ఆవర్తన నియమాన్ని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. మూలకాల యొక్క రసాయన మరియు భౌతిక లక్షణాలు వాటి పరమాణు సంఖ్యల యొక్క ఆవర్తన విధులు. ఆధునిక ఆవర్తన పట్టికలోని కొన్ని లక్షణాలు ఉన్నాయి. అన్ని మూలకాలు వాటి పరమాణు సంఖ్య పెరుగుతున్న క్రమంలో అమర్చబడి ఉంటాయి. క్షితిజ సమాంతర వరుసలను కాలమ్స్ అంటారు. ఆవర్తన పట్టికలో 7 కాలాలు ఉన్నాయి. మూలకాలు వాటి పరమాణువుల్లోని షెల్స్ సంఖ్య ఆధారంగా పీరియడ్స్లో ఉంచబడతాయి. పైనుండి క్రిందికి ప్రారంభమయ్యే ఆవర్తన పట్టికలోని నిలువు వరుసలను గ్రూపులు అంటారు. ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు ఉన్నాయి. మూలకాల యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాల ఆధారంగా అవి వివిధ కుటుంబాలుగా విభజించబడ్డాయి. మీరు ఏం నేర్చుకున్నారు? డోబెరినర్ మూలకాలను వాటి సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా 3 ట్రైడ్స్ సమూహంలో వర్గీకరించాడు. జాన్ న్యూలాండ్స్ 56 తెలిసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశి పెరుగుతున్న క్రమంలో అమర్చాడు. డిమిత్రీ మెండలీవ్ ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించారు. మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టికలో గ్రూపులు అని పిలువబడే 8 నిలువు వరుసలు మరియు పీరియడ్స్ అని పిలువబడే 7 క్షితిజ సమాంతర వరుసలు ఉన్నాయి.
ఆధునిక ఆవర్తన పట్టికలు అన్ని మూలకాలు వాటి పరమాణు సంఖ్య పెరుగుతున్న క్రమంలో అమర్చబడి ఉంటాయి. ఆధునిక ఆవర్తన పట్టికలో 7 కాలాలు మరియు 18 సమూహాలు ఉన్నాయి. మూలకాలు వాటి పరమాణువులలోని షెల్స్ సంఖ్య ఆధారంగా పీరియడ్స్లో ఉంచబడతాయి. ప్రతి సమూహంలోని మూలకాల యొక్క సాధారణ లక్షణాల ఆధారంగా అవి వివిధ కుటుంబాలుగా వర్గీకరించబడ్డాయి.